మార్నింగ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేనైతే ఈరోజు మంచి వంట చేయబోతున్నా. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో ఏంటంటే చామగడ్డ పులుసు పెట్టుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు, టమాటాలు వేసి వండుకోవచ్చు. ముందుగా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి, మంచి మంచి రెసిపీ వంటలు వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. మినీ గార్డెన్ మిద్దె తోట. నేనైతే ఈ మిద్దె తోటలో మొత్తం ఇక్కడ అయితే చూడండి, చూడండి ఒకసారి నా గార్డెన్. నేనైతే మంచి ఏంది ఇప్పుడు స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేద్దామని, నేను గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేద్దామని మా మినీ గార్డెన్ మిద్దె తోట మీద మంచి చిన్న పొయ్యి అయితే వేసుకున్నాను నేను. ఆ పొయ్యి మీద ఇప్పుడు నేను చామగడ్డ కూర ఎలా చేద్దామో ఒక్కసారి చూద్దాం రండి. ఆ చామగడ్డ కూర కావాల్సిన ఐటమ్స్ నేను ఒకసారి చూపిస్తూ పదండి. చామగడ్డలు, ఉల్లిగడ్డలు, చింతపండు, ఇక్కడ నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పల్లి పొడి, ధనియాల పొడి, ఆయిలు, జీలకర్ర ఆవాలు, కల్లేమాకు, ఉప్పు, కారము, పసుపు, ఎల్లిపాయలు, అల్లము. ఇవైతే నేను ఇప్పుడైతే అల్లం దంచుకుంటున్నా. అంటే దంచుకొని వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందని. అట్లా అనొద్దు నాని, తప్పు. ఇక్కడైతే ఇగో దంచుకుంటున్నా కదా, చూడండి. అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఫ్రెష్గా ఉంటుందని దంచి వేద్దామని చామగడ్డ కూరలోకి. హాఫ్ కిలో చామగడ్డలు అంటే మంచిగా ముందుగానే కడుక్కొని అన్ని శుభ్రం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రము వాటర్లో నానబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్లో నానబెట్టుకొని నేను ఎలా కడిగానో వీడియోలో ఉంది, చూడండి. చెక్అవుట్ చేసుకొని ఫుల్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే చామగడ్డ జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు లేకుండా ఉప్పు వేసుకొని నానబెట్టుకొని కడుక్కుంటే కొంచెం ఆ జిగురు అనేది వెళ్ళిపోతుంది. అమ్మ చేయమని చెప్పింది. 3 days అవుతుందండి అమ్మ చేయమని చెప్పి, ఆ కుదురుతలేదు. అయ్యి అట్లా అనొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కలుపుకొని ముగ్గు అయితే వేసుకున్నాను పొయ్యి కాడ అయితే. ఇప్పుడైతే పొయ్యి మీద నేను వంట చేయబోతున్నా. అదేం వంట అనేది తర్వాత వీడియోలో చెప్తాను. నేనైతే ఇప్పుడు చాలా పూర్వకాలంలో అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే పొయ్యి అయితే ఇలా అలుక్కునేది కదా. నేనైతే అలుక్కొని అందుకని ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడు కూడా ఊళ్ళలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇప్పుడైతే నేనైతే ఇలా అలుక్కొని ఇలా వేసుకుంటున్నా నా మినీ గార్డెన్ మిద్దె తోట మీద. ఇదంతా నా మినీ గార్డెన్ మిద్దె తోట. ఫ్రెండ్స్, ఎవరైనా పొయ్యి ఉన్నవాళ్ళు ఇలా అలుక్కొని ఇలా నీట్గా పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
వాళ్ళు అయితే ఇలానే వేసుకునేవాళ్ళు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. ఇగో చామగడ్డలు అయితే ముందుగా నానబెట్టుకున్న 1 అవర్ నుంచి, ఎందుకంటే జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు పోవడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని నానబెట్టుకున్న. ఇప్పుడైతే ఇగో ఇది మంచిగా ఇట్లా జిగురు ఉండదు, జిగురు ఉండకుండా కడుక్కోవాలి చామగడ్డలు. కొద్దిసేపు నానబెడితే జిగురు అంతా వెళ్ళిపోతుంది. ఇందుకు కూర కూడా జిగురు ఉండదు అన్నట్టు, ఎందుకంటే చామగడ్డకున్న గుణం అదే కదా, అంత జిడ్డు జిగురులాగా ఉంటుంది కదా. సరే నాని, అది బంద్ చేయి నాని, బంద్ చేయాలి, బంద్ చేయి, కొద్దిసేపు బంద్ చేయి నాని. ఇట్లయితే వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు కడుక్కుంటే జిగురు అంతా వెళ్ళిపోతుంది. ఇట్లా ఫ్రెష్గా అయిపోతుంది. చామగడ్డలు అనేది ఇంకా జిగురు ఉండదు, ముక్క కూడా గరుకుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ముక్క తేజ్ మీద ఉంటుంది చూడండి. ఇక బందేనానే కడిగి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కడుక్కున్నాం. ఉల్లిగడ్డలు కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటే దేనికయ్యా, దేనికి బచ్చుకుంటావు? ఇప్పుడు బచ్చుకోరు, తర్వాత బచ్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే ఇప్పుడు చామగడ్డ కూర చేయబోతున్నా. ఈ చామగడ్డ కూర ఎలా చేద్దామో ఒక్కసారి మనం అందరం చూద్దాం రండి. ముందుగా చామగడ్డ కూరకు కావాల్సిన ఐటమ్స్: ఉల్లిగడ్డలు, చామగడ్డలు, ఆయిలు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ. ఇక్కడైతే కడిగి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ నేనైతే ఇప్పుడు కచ్చపచ్చ దంచుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇగో చిన్న రోల్ ఉంది ఇక్కడ, నేనైతే రోట్లో దంచుకోవాలి. పసుపు, కారము, ఉప్పు, కల్లెమాకు, జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర ఆవాలు, ధనియాల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, చింతపండు. ఇది ఇందులో కావాల్సిన ఐటమ్స్, చామగడ్డ కూర రెసిపీకి కావాల్సిన ఐటమ్స్. ఒకసారి చూద్దాం రండి. హాయ్, హలో అందరికీ నమస్తే. నేనైతే దంచుకున్నా. ఇప్పుడైతే
చిన్న గిన్నెలకు తీసుకున్నాము. ఇక ఆయన గవే మాట్లాడండి. ఏంటిది? ముందుగా పొయ్యి వెలిగించుకొని కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. జరుగమ్మా, నేనేమంటున్నాయ్యా? జరుగు. నేనేమంటలేనయ్యా. ఏ నీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నావు? గుంట మీద ఇంకోటి వేసుకోవాలా? అక్కడ ఈ బండి అక్కడ వేసుకోవాలని తీసుకుపోయి ఇక్కడనే ఆడుకుంటా. కొంచెం ఆయిల్ అయితే రుద్దుకొని ఈ మట్టి కడాయిలో కొంచెం ఫస్ట్ ముందుగా ఆయిల్ అయితే రుద్దుకుంటే కొంచెం మాడదు. ఎందుకంటే పలిగి వేడి మీద పెడితే పలిగిపోయే, ఒట్టి మీద పెడితే ఒట్టిగా పెడితే పలిగిపోయే. జరగండి. కింద పోయకు నాని, బండి కడుపుకుంటున్నా. బండి అక్కడ పోయి కడుపు. ఇక్కడ పోయి కడుపుతా. నా పట్టికడు అలా అలా నేను వేరే కట్ అవి వేలు కడితే ఇప్పుడు కడతారా? ఒకసారి కామెంట్ ఏమన్నా వస్తే చాలు. చూస్తే ముందుగా ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ కాదు, ఆయిల్. ఆయిల్ అంటే ఆయిల్ తీసుకుంది. ఇప్పుడు నీళ్ళు పోయాలి. నాని గా కట్టెలు ఇక్కడే నాని, గా కట్టే నాని. చూస్తున్నాడు. ఓ ఎంత అంత గబ్బు చేసినావు నాని. గా కట్టి ఇక్కడే ఒకటి నేనే తెచ్చుకోనా? సరే తెచ్చుకుంటున్నా. కడుకో ఫ్రెండ్స్. అట్లా అనొద్దు. నూనె వేడెక్కింది, వేడైతే అయ్యింది నూనె. జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని
నాన్న ఏం చేస్తుంది? ఏది గిరే ఉత్తిగానే అనుకున్నానా? కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేడైన తర్వాత చెప్పమ్మా. ఉల్లిగడ్డలు వేసుకోవాలయ్యా. చెప్పమ్మా, ఇంకా చెప్పు. ఇంకా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. అమ్మా జరుగమ్మా, నేను ఎలా ఉన్నా. అదే వాటర్ తీసుకోవాలి. ఓకే ఓకే, నా పేరు మర్చిపోతే. కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నా ఇప్పుడే. దేనికి ఎందుకు తాళం కట్టినావు? కొద్దిగా పసుపు, అమ్మా కుంకుమ, ఇదే కుంకుమ. నేను ఎవరో తెచ్చిన, నేను ఎప్పుడో వేరే ఇవ్వది. నేను తిన్నప్పుడు తిన్నప్పుడు కొద్దిగా ఉడికినాక కొంచెం ఉల్లిగడ్డ గ్రేవ్ అయినాక ఇది గోల్డ్ కలర్ వచ్చినాక ఉల్లిగడ్డ వేగినాక వేగినాక మళ్ళీ చామగడ్డలు వేసుకోవాలి. సబగడ్డ లాగు మనకి పోయి పెట్టు. నీకు అర్థం కూడా అవుతుంది లేదా? అమ్మా ఇవేంటివి అమ్మా? ఏవి నాని? గివి గివి ఇయా నాకు గివి దొరికింది 2. ఏం దొరికినాయి? ఇవి ఇవి ఇప్పుడైతే ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ వచ్చింది, చూసుకుందాము. చూద్దాము. ఇక మంచిగా ఉల్లిగడ్డ అయితే వేగింది. ఇప్పుడు చామగడ్డ వేసుకుందాము. వేయాలి నాని చామగడ్డ వేస్తాం. చామగడ్డ అయితే వేస్తుందా? మొత్తం వస్తుందా? పొయ్యి మీద వంట చేస్తే వేరే టేస్టే వేరే ఉంటుంది. కొంచెం ఉడికినాక కారం వేసి కొద్దిగా ఉడకాలి. కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే పోదాం సార్. పాలు పెడతామా? ఏమన్నా పాలు పెడతామా తాతకి? ఉడికినాక కారం ఇప్పుడు టీ తాగుతున్నా. సాయంత్రం అయింది కదా, ఇగో టీ అయితే తెచ్చుకున్నాం పైకి. మేమైతే ఇగో మంచిగా పొయ్యి కాడ కూర్చొని టీ తాగుతున్నాము. నీకు పాలు నాని? నాకు టీ సౌండ్ తక్కువ పెట్టినాను. అడ కూర్చోపో నాని.
కొంచెం చూడాలి. పులుసు కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. నాని నాని ఏయ్ బండి ఒక 2 నిమిషాలు ఆగి పులుసు ఇప్పుడైతే పులుసు వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ తింటాం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినటం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే వేసిన, ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా. వాటర్ అయితే పోస్తుంది. మసలేసరికి చిక్కగా అవుతుంది. ఇవన్నీ మసాలాలు వేయాలి కదా. కొద్దిగా మసిలినాక మసాలాలు వేసేద్దాం. పులుసు మసలాలి కదా. పులుసు అయితే మరగబెట్టుకుందాం. మా చెట్టుకు అయితే కలమాకు ఉంది. నేనైతే ఇది తెంపుతున్నా. ఫ్రెష్ కలమాకు అయితే కూరలో వేద్దామని. చికెన్ వస్తుంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వెళ్తురు వస్తుంది. మా తోటలో అయితే కలమాకు. నేనైతే ఇప్పుడు రుబ్బి వేస్తున్నాను. దీనికి చెట్టుకైతే తెంపుకొచ్చేసాను. ఎంత ఫ్రెష్గా ఉంది చూడు. కొంచెం అయితే మరగాలి. కొంచెం మరిగితే మసులుతుందేమో చూద్దాం. మసులుతుందేమో. ఇంకా పులుసు అయితే మసులుతుంది. చాలా స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. Recording will be stopped and saved when you ప్రియాంక ఫోన్ చేస్తుంది. రికార్డు ఇందులో
ఇట్లా చూపు. మసలుతుంది. కనిపిస్తుందా? మసలేదు. నీళ్ళ పొడి అయితే వేసుకుంటున్నా. అదేంటి పల్లి పొడి, ఇదేంటిది? కొబ్బరి పొడి. కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నా. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ రావాలి కదా. ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తున్నాం. జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది, మంచిగా కూడా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. పైన అమ్మమ్మ వంట చేస్తుందని చెప్పు. దగ్గరకు వస్తుంది. చూద్దాం ఉడికిందా లేదా. ఒక 2 నిమిషాలు పడతాయి. మరీ మెత్తగా ఉడికితే కూడా టేస్ట్ ఉండదు. అంటే ఉడకాలి కదా, కొద్దిగా ఉడికితే అయిపోతుంది, దించుకోవచ్చు. కూర అయితే రెడీ అయింది. ఇంకా చూస్తాము. వావ్, సూపర్. టేస్టీ రెసిపీ తయారైంది. చామగడ్డ పులుసు ఇప్పుడు దించుకుందాము. సర్వింగ్ బౌల్లో పోసుకుందాము. దించుకొని చామగడ్డ పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు దించుకుందాము. టేస్టీ చామగడ్డ కూర రెడీ. పక్కనైతే పెట్టుకుందాం కొద్దిసేపు. దించుకొని రైస్ అయితే పెడుతున్నా. ఫుల్గా గాలేస్తుంది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో పోస్తాము. కాలుతుంది కదా. వేడిగా ఉంది.
చూశారు కదా, చామగడ్డ రెసిపీ రెడీ. టేస్టీ టేస్టీ చామగడ్డ రెసిపీ కూర రెడీ అయింది, చామగడ్డ పులుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.